గోదావరి నదీ తీరాన ఒక గ్రామంలో దక్షిణామూర్తి, హైమావతి అనే ఇద్దరు దంపతులు నివసిస్తూ ఉండేవారు. వారికి రమాదేవి అనే ఒక పెళ్లికి ఎదిగిన అమ్మాయి కూడా ఉండేది. ఒకనాడు తనకి పెళ్లి చేయాలి అని నిశ్చయించిన దక్షిణామూర్తి సంబంధాలను వెతకడం మొదలు పెడతాడు. అలా తన భార్య హైమావతి కుటుంబంలోని ఒకరితో సంబంధం నిశ్చయించుకుంటాడు. అబ్బాయి అమెరికాలో ఉద్యోగం చేస్తుంటాడు. మంచి గుణగణాలు కలిగి ఆస్తిపాస్తులు కూడా బాగానే ఉంటాయి. అయినప్పటికీ దక్షిణామూర్తికి పెద్దగా ఇష్టం ఉండదు. ఎందుకంటే కూతురి బాగోగులను దగ్గరుండి చూసుకోవాలి, విదేశాలకు పంపి దూరం కాకూడదు అని. ఇక భార్య తరపున సంబంధం, అదీ కాక భార్య పట్టుబట్టడంతో కాదనలేకపోతాడు. ఇక నిశ్చితార్థం నాడు కూడా మనసు ఉండబట్టలేక వియ్యంకుల వారి దగ్గరకు వెళ్ళి కూడా అడుగుతాడు. బావగారు, అబ్బాయి 10 సంవత్సరాల నుంచి అమెరికాలోనే కదా ఉన్నాడు, చాలానే ఆశ సంపాదించుకున్నాడు. ఇక నా దగ్గర ఉన్నదంతా కూడా వాళ్ళకే కదా, ఒకసారి ఆలోచించండి, ఇక్కడే ఉండి ఏమైనా చేసుకుంటే మంచిది కదా అని అడుగుతాడు. అది విన్న వియ్యంకురాలు, ఆహా, ఇంత చదువు చదివి ఇక్కడ పొలాల్లో కూలి చేసుకొని బతకమంటారా మా వాడిని అంటూ చిర్రుమంటుంది. ఇంతలో హైమావతి జోక్యం చేసుకొని, అయ్యో, ఆయన మాటలు మీరు పట్టించుకోకండి, ఆయన ఎప్పుడూ అంతే, ఊరు పొలాలు జనాలు అంటూ ఏదో అంటూనే ఉంటాడు. ఇక ఏమి చేయలేక అయిష్టంగానే నిశ్చితార్థం కూడా పూర్తి కానిచ్చేస్తాడు దక్షిణామూర్తి. ఇక అలానే పెళ్లి కూడా జరిపించేస్తాడు. కొత్తగా పెళ్ళైన దంపతులను తీసుకొని వెళ్ళి అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనం చేయించి భోజనం చేసేసరికి మధ్యాహ్నం 2 అయిపోతుంది. ఆ సమయంలో దక్షిణామూర్తికి కూడా తన వివాహ సమయం గుర్తుకు వస్తుంది. అప్పుడు కూడా ఇలానే పెళ్ళైన వెంటనే అన్నవరం తీసుకొచ్చి దర్శనం చేయించారు మా అమ్మ నాన్న అనుకుంటూ ఉంటాడు. ఆ మాటికొస్తే దక్షిణామూర్తే కాదు, గోదావరి జిల్లాలలో ఏ ఇంట్లో పెళ్ళైనా కొత్త జంట మొదటగా చేసేది సత్యనారాయణ స్వామి దర్శనం. ఇక తిరుగు ప్రయాణం మొదలు పెడతారు. కారు హైవే పైన పరిగెడుతుంటుంది. చుట్టూ పచ్చదనం కమ్ముకున్న పొలాలు, దూరంగా పచ్చ దుప్పటి కప్పినట్టున్న కొండలు గజిబిజిగా కనుమరుగవుతుంటాయి. దక్షిణామూర్తి కడుపు నిండింది కానీ మనసు మాత్రం వెలితిగా ఉంది. అలా వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటాడు. 1960లో చెన్నైలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేస్తాడు దక్షిణామూర్తి. తాను తలుచుకుంటే ఆ రోజుల్లోనే అక్కడే మంచి ఉద్యోగంలో సెటిల్ అయిపోయేవాడు. కానీ సొంత గడ్డ మీద ఉన్న మమకారం, ఏం చేసినా మన ఊరికే చేయాలన్న సంకల్పం అతన్ని సొంత ఊరిలోనే స్థిరపడేలా చేస్తాయి. తమ సొంత ఊర్లోనే వ్యవసాయ పనిముట్లు తయారు చేసే ఇంజనీరింగ్ వర్క్ షాప్ ఒకటి ప్రారంభిస్తాడు. తన చదువునంతా సొంత గడ్డకే ఉపయోగించాడు. అక్కడే పెళ్లి చేసుకుంటాడు. తండ్రి ఇచ్చిన 10 ఎకరాల ఆస్తిని 40 ఎకరాలుగా చేస్తాడు. తమ చుట్టుపక్కల వారందరికీ తల్లో నాలుకై ఊరికి పెద్ద దిక్కుగా మారుతాడు. అందరూ పిల్లల్ని ఇంజనీర్లు, డాక్టర్లు చదివిస్తుంటే దక్షిణామూర్తి మాత్రం తన కూతుర్ని అగ్రికల్చరల్ BSc చేయించాడు. మన రైతుల కోసం ఏమైనా చేయాలి అని ఆమెకు నూరిపోస్తూ ఉండేవాడు. కానీ ఆడపిల్ల పెళ్లి చేశాక మన చేతుల్లో విషయం కాదు కదా. మనకి ఒంట్లో బాగుండకపోతే మన బిడ్డ మన దగ్గర ఉండదు. మనం బెంగపడితే మన కంటికి కనిపించదు. అయినా ఈ అమెరికాకి మన పిల్లలు తప్ప దిక్కు లేదా? మన పిల్లలకి అమెరికా తప్ప వేరే దారి లేదా? మంచి జీవితం కోసం కొంత డబ్బు చాలు. కొంత డబ్బు కోసం జీవితాలే మారిపోవాలా? వేల మైళ్ళు ఏళ్ళు దూరం అయిపోవాలా? ఇలా అనుకుంటూ ఉండగా ఇంతలో కడియం వస్తుంది. వియ్యంకురాలు ఏవో పూల మొక్కలు కొనుక్కోవాలంటుంది. మరి కాస్త అవి తీసుకొని వెళ్దామంటూ అక్కడ కారు ఆపుతారు. అందరూ దిగుతారు. అదొక పూల స్వర్గం. వియ్యపురాలు ఎప్పుడు చూడలేదేమో. తెగ సంబరపడిపోతుంది. రంగురంగుల పూలు తివాచీ పరిచినట్టు ఎరుపు, నలుపు, పసుపు, నీలం, తెలుపు, గులాబీలు, చామంతులు, ఇలా ఎన్నో. అదొక పూల సామ్రాజ్యం. ఇక కావలసినవి తీసుకొని బయలుదేరతారు. కొంతసేపటికి కారు ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గరికి వస్తుంది. నాన్న, కాటన్ మ్యూజియంకి వెళ్దాం అని కూతురు అంటుంది. సాయంత్రం అయింది, చీకటి పడేలా ఉంది. ఇప్పుడు మ్యూజియం అంటావేంటి? ఇంటికెళ్ళాక బోలెడు పనుంది, తర్వాత చూద్దాంలే. అయినా ఇక్కడ ఏముంది చూడ్డానికి? మీ నాన్న నువ్వు ఎప్పుడు చూసేదే కదా అని అంటుంది దక్షిణామూర్తి భార్య హైమావతి. అది కాదు అమ్మా, ఆయనకి ఒకసారి చూపిద్దామని అనేలోగా కారు ఆపి దిగుతాడు దక్షిణామూర్తి. ధవళేశ్వరం వచ్చినప్పుడల్లా దేవుడి గుడికి వెళ్ళినట్టు కాటన్ మ్యూజియంకు వెళ్ళడం అతనికి అలవాటైపోయింది. బ్రిడ్జి పక్కనే ఉన్న 10 అడుగుల విగ్రహం చూసి, ఇది ఎవరి విగ్రహం మామయ్య గారు అని అడుగుతాడు అల్లుడు కిరణ్.
కిరణ్ వంకే ఆశ్చర్యంగా చూసి దక్షిణామూర్తి, అవునులే, హైదరాబాదులో పుట్టి అమెరికాలో సెటిల్ అయిన వాడికి కాటన్ తెలియకపోవడంలో తప్పేం లేదు కదా అనుకుంటూ కాటన్ గురించి వివరించడం మొదలు పెడతాడు. మ్యూజియం ముందు భాగంలో 1840లలో ఆనకట్ట నిర్మాణానికి ఉపయోగించిన యంత్రాలు, పనిముట్లు, వాహనాలు చూపిస్తూ వాటిని ప్రత్యేకంగా కాటన్ ద్వారా లండన్ నుంచి తెప్పించాడు అని, కొంచెం ముందుకు వెళ్తే 10 లక్షల ఎకరాలకు నీరు అందించే గొప్ప ప్రాజెక్టును కేవలం 5 సంవత్సరాలలోనే పూర్తి చేసిన కర్మయోగి ది గ్రేట్ సర్ ఆర్థర్ కాటన్. ఆ రోజుల్లో అతను నివాసం ఉన్న బంగ్లానే ఇప్పుడు మనం చూస్తున్న మ్యూజియంగా మార్చారు అని లోపలికి తీసుకొని వెళ్తాడు. ఇక అక్కడ ఉన్న చిత్రాలు, వస్తువులు అన్నింటి గురించి దక్షిణామూర్తి మరియు అతని కూతురు అల్లుడికి వివరిస్తూ పోతూ ఉంటారు. అల్లుడు చాలా ఆసక్తిగా వింటూ మొత్తం గమనిస్తూ ఉంటాడు. ఆ రోజుల్లో అంటే 160 ఏళ్ల క్రితం ఇక్కడ తినడానికి వరి లేదు. ఇంట్లో పెళ్ళైతేనో లేక పెద్ద పెద్ద శుభకార్యాలైతేనో బయట నుంచి తెప్పించి వరి అన్నం పట్టేవారు. మామూలు రోజుల్లో అంతా జొన్న సొంగటి మాత్రమే దొరికేది. గోదావరికి వరదొస్తే అడ్డు ఆపే దిక్కే లేదు. కరువు కాటకాలు, జనాభా క్షయం, ఇదే ఆనాటి గోదావరి పరిస్థితి. అప్పుడే కాటన్ దొర అనూహ్య ప్రవేశం చేస్తాడు. ప్రాజెక్టు కట్టి కన్నీళ్లు తుడవడం నిజానికి ఆయన పని కాదు. ఆయన కేవలం ఈ ప్రాంత పన్నులు వసూలు చేసే అధికారిగా మాత్రమే ఇక్కడికి వస్తాడు. ఆయన ప్రజల కష్టానష్టాలను తెలుసుకున్నాడు. తన కంపెనీకి నచ్చజెప్పుకొని 5 ఏళ్ల లోపే అంచనా వేసిన దానికంటే తక్కువ ఖర్చు పెట్టి పూర్తి చేసి చూపిస్తాడు. ఇలా చెప్పుకుంటూ పోతున్నాడు దక్షిణామూర్తి. మన ఊళ్ళో పుట్టలేదు, మన దేశం కాదు, మన భాష కాదు, అసలు మన మనిషే కాదు. అయినా మన కోసం 10 లక్షల ఎకరాలకు నీరిచ్చి మనకింత అన్నం పెట్టిన ఆ దేవుడు చేసిన దాంట్లో 100వ వంతో మన నాయకులు, మన విద్యావంతులు ఏదో ఒక రంగంలో కాస్త కృషి చేసినా చాలు, మన దేశం ఇలా ఉండేది కాదు బాబు అంటూ ఇక ఇంటికి బయలుదేరుతారు. ఇంటికి వెళ్ళేసరికి రాత్రి అయిపోతుంది. అల్లుడు ఏదో ఆలోచనల్లో ఉండిపోతాడు. అది చూసి దక్షిణామూర్తి, నా మాటలు అల్లుడిని విసిగించాయనుకుంటా, ఏదో ధ్యాసలో ఉండిపోయాడు అనుకుంటూ వెళ్ళి పడుకుంటాడు. మరుసటి నాడు సాయంత్రం కూతురు అల్లుడు బయలుదేరాలి. ఇక పొద్దునే లేచి వారి కోసం చీర, సారే అన్నీ ఏర్పాటు చేసి పెళ్లి ఫోటోలు, వీడియోలు వస్తే చూస్తూ కబుర్లు చెప్పుకుంటూ సమయం గడుపుతూ ఉంటారు. ఇక సాయంత్రం వాళ్ళు బయలుదేరే సమయం అయిపోతుంది. అందరూ రెడీ అయ్యి అప్పగింతలు, ఓదార్పులు ముగించుకొని తండ్రి కూతుర్లు ధైర్యం చెప్పుకొని కొత్త దంపతులు అమ్మా నాన్నలకు నమస్కరించి ఇక ప్రయాణం మొదలు పెడతారు. కూతురు వెళ్ళిపోయిన దిగులుతో రాత్రి అలానే బాధపడుతూ పడుకుండిపోతాడు దక్షిణామూర్తి. ఇక తెల్లారగానే యథావిధిగా వర్క్షాప్ పని, వ్యవసాయం పని, ఊరి పని అంటూ క్షణం తీరిక లేకపోవడంతో కూతురి బెంగమాట అటుంచి కూతురి గురించే మర్చిపోతాడు. మళ్ళీ వారు తిరిగి స్వదేశం వస్తారన్న నమ్మకం, ఆశ లేదు కాబట్టి పెద్దగా బాధ కూడా అనిపించలేదు దక్షిణామూర్తికి. అలా కొద్ది రోజులు గడవగా ఒకరోజు ఉదయాన్నే తమ ఇంటి హాల్లో కూర్చొని కాఫీ తాగుతూ ఉంటాడు. భార్య హైమావతి పిలుస్తుండడంతో లోపలికి వెళ్తాడు. ఏవండి అమెరికా నుంచి అమ్మాయి ఫోన్ చేసింది. వెంటనే దక్షిణామూర్తి ఫోన్ అందుకొని, హలో, ఎలా ఉన్నావమ్మా, అంతా క్షేమంగానే ఉందా అక్కడ, కిరణ్ ఎలా ఉన్నాడు అంటాడు. కూతురు, ఇక్కడ అంతా బానే ఉంది నాన్న, మీరు ఎలా ఉన్నారు అంటుంది. బాగున్నా అమ్మా అంటాడు. సరే నాన్న, ఆయన మీతో ఏదో మాట్లాడాలంట అంటూ కిరణ్కి ఫోన్ ఇస్తుంది. మామయ్య గారు బాగున్నారా? మేం బాగున్నాం బాబు, మీరిద్దరూ ఎలా ఉన్నారు? అమ్మాయికి అక్కడ అలవాటు అయిందా? ఇబ్బంది ఏమీ లేదు కదా అంటాడు దక్షిణామూర్తి. అదేం లేదు మామయ్య, మరి నేను మీతో ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను అంటూ కాస్త తడబాటుగా అంటాడు కిరణ్. పర్వాలేదు చెప్పు కిరణ్, ఏమీ మొహమాట పడొద్దు అని అంటాడు దక్షిణామూర్తి. మామయ్య, అదేంటంటే నేను ఇండియా వచ్చేద్దాం అనుకుంటున్నాను. రాజమండ్రిలోనే నా స్నేహితులతో కలిసి ఒక కంపెనీ ప్రారంభిద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ ఉద్యోగం నుంచి రిలీవ్ కావడానికి నాకు ఇంకో 2 నెలల సమయం పడుతుంది. ఈలోపు అక్కడ ఏర్పాట్ల విషయంలో నాకు మీ సహాయం కావాలి అని చెబుతాడు. ఆ మాట విన్న దక్షిణామూర్తికి ఎగిరి గంతేయాలన్నంత ఆనందం వస్తుంది. అలాగే అల్లుడు, మన ఊరు వచ్చి మన ఊరిలో బిజినెస్ చేసి మన వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తానంటే అంతకు మించి నాకు ఇంకేం కావాలి? దానికోసం నన్ను ఏం చేయమన్నా చేస్తాను
అని అంటాడు దక్షిణామూర్తి. థ్యాంక్స్ మామయ్య అంటాడు కిరణ్. సరే కాని కిరణ్, పెళ్ళైన కొన్నాళ్ళకే ఇండియా వచ్చేయాలని ఎలా అనుకున్నావు? నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అని అడుగుతాడు నవ్వుతూ దక్షిణామూర్తి. మన దేశమే కాదు, మన భాషే కాదు, మన మనిషే కాదు, అయినా మన నేలకు కాటను చేసిన దాంట్లో 100వ వంతైనా చేయాలి కదా మామయ్య. మీ ఊరికి మీరు చేసిన దాంట్లో 10వ వంతైనా చేయాలి కదా మావయ్య అని అంటాడు కిరణ్. ఆ మాటలు విని దక్షిణామూర్తికి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. చాలా సంతోషంలో ఏమీ కూడా కనిపించట్లేదు. ఎదురుగా గోడ మీద నవ్వుతూ ఉన్న కాటన్ దొర ఫోటో తప్ప. నీ మంచి మనసుతో మా డెల్టానే కాదు, నా అమెరికా అల్లుడిని కూడా మార్చేసావా కాటన్ దొర, నీకు కోటి నమస్కారాలు అనుకుంటూ చాలా సంతోషిస్తాడు. విన్నారుగా ఫ్రెండ్స్, మనం కూడా మన దేశం కోసం, మనం పుట్టిన నేల కోసం కనీసం 1వ వంతు సహాయమైనా చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి నాతో మీరు ఉన్నారు అని నమ్మకం ఇవ్వండి. మరిన్ని కథనాలతో మళ్ళీ వస్తాను.